నమస్కారం గురుగారు. అమ్మ సాయిరామ్. సాయిరామ్ గురుగారు. మరి గురుగారు అష్ట దిగ్బంధనం చేస్తూ ఉంటారు కదండి మీరు, మరి ఏ దోషాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మీరు ఇది సజెస్ట్ చేస్తారు? సాయిరామ్ సాయిరామ్. అమ్మ అష్ట దిగ్బంధన అనేది సర్వవాస్తు దోష నివారణ కోసం చేస్తూ ఉంటానమ్మా. ఒక గృహ నిర్మాణం జరిగిన తర్వాత అనేక కష్ట నష్టాలకు గురి అయి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే ఉదాహరణకమ్మా, ఒక ఇల్లు కట్టాము, ఆ ఇంట్లో వచ్చిన తర్వాత ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చి బాధపడతాం. ఒక ఇల్లు ఎందుకు కడతామమ్మా? మనం ఇంట్లో మంచిగా సుఖపడాలి, శాంతిగా నివాసం ఉండాలి, పిల్లల వంశాన్ని చూసుకోవాలి, మంచిగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక అందమైన మంచి ఇల్లు కట్టుకుంటాం. కానీ అలా కట్టుకున్న ఒక సంవత్సరం తిరగక ముందే కొంతమంది క్యాన్సర్ బాధపడుతున్నారు. సరే, బ్లడ్ ప్రెషర్ అయ్యి కొంతమందికి అంటే పక్షవాతం లాంటి జబ్బులతో బాధపడుతూ ఇంట్లో ఇబ్బంది పడుతూ అంటే దీర్ఘకాలిక వ్యాధులతో కూడా బాధపడుతూ ఉంటారమ్మా. అలాగే ఇంకా కొంతమంది ఏంటంటే ఒక ఇల్లు కడతారు, ఇల్లు కట్టేసి పిల్లల పెళ్లిళ్ళు చేద్దామని పెళ్లిళ్ళు చేసిన తర్వాత వాళ్ళకు విడాకుల వరకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగేనమ్మా కొంతమందికి అకాల మరణాలు, మృత్యు పీడలు, మృత్యు భయం, అంటే కొంతమందికి ఆ ఇంట్లో రాగానే ఏదో భయం అనిపిస్తుంది. దుస్వప్నాలు అంటే నిద్రపోస్తే చాలు దుస్వప్నాలతో పీడిస్తూ ఉంటాయన్నమాట. ఇలా అంటే నూతన గృహం కావచ్చు, పాత ఇండ్లు కావచ్చు, గత 50 సంవత్సరాల నివాసం, జీవం లేని జీవశక్తి లేని ఇండ్లు, జీవకళ లేని గృహాలు, అది విల్లా కల్చర్ కావచ్చు, అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనిషి ఏంటంటేనమ్మా ప్రశాంతమైన జీవనాన్ని అందుకోవాలి. ఎవరి స్థాయిలో వాళ్లకు డబ్బు ఉంటుంది. ఇక్కడ డబ్బుతో ముఖ్యం కాదమ్మా. ఒక గృహంలో మంచి నిద్ర రావాలి, శాంతిగా ఉండాలి, వాళ్ళ అవసరాలు తీరాలన్నమాట. కానీ అలా కాకుండా ఆర్థికమైన పీడలు, రాజభయము, అలాగే శత్రువు భయాలు, అనవసరమైన అపనిందలు, ఇలాంటి భయంకరంగా ఒక గృహం మీద కానీ ఆ కుటుంబ సభ్యుల మీద వస్తూ ఉంటే మీరు ఎవరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. ఎందుకంటే ఆ షిరిడీ సాయి అనుగ్రహంతో అష్టదిగ్బంధన చేస్తుంటాను. ఇప్పటికీ దాదాపు కొన్ని సంవత్సరాల నుండి అష్టదిగ్బంధన గత 10 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాను. ఎంతోమంది మంచి ఫలితాలు వచ్చినాయి అంటుంటారు. కారణం ఏంటంటే షిరిడీ సాయి అనుగ్రహం అంతా. బాబా అనుగ్రహం లేకుండా ఎవరింటికి వెళ్ళను, ఎవరికి అష్టదిగ్బంధన కూడా చేయను. అలాగే దూర ప్రాంతం వాళ్ళకమ్మ, అంటే దూర ప్రాంతం వాళ్ళకి అందరికీ అందుబాటులో లేనప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళకు ఆన్లైన్ ద్వారా వాళ్ళ పేరు, గోత్రనామాలు తీసుకొని వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని వాళ్ళ ఇంట్లో ఏ దోషం ఉంది, వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బందులను తెలుసుకొని వాటిని కూడా కట్టడి చేసేస్తూ ఉంటానమ్మా.